జూన్ 8 దేవుని వాగ్దానం. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 26వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మరొక నూతన ఆదివారం మనము కలుసుకునే ధన్యత దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. అందును బట్టి దేవాతి దేవుడిని నేను ఘనపరుస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, మన జీవితంలో మనము అనేక రకాలైనటువంటి పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తూ ఉంటాం. ప్రతి ప్రయాణంలో కూడా మనకి కావలసిన ప్రతి ఒక్కటి ఎవరో ఒకరు సహాయము చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. మానవుడు ఆయనకు అవసరమైన నచ్చిన వారికి సహాయపడేవారిలాగా ఉంటారు. అయితే దేవుడు నిన్ను నిర్మించినవాడు, నిన్ను కోరుకునేవాడు, నీ యొక్క ప్రతి సమస్యలో నీతోనే ఉన్నాడు. నీకు ఏ సహాయము అవసరమో అది అందించడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. ప్రియులారా, ప్రభు ఇచ్చే సహాయం చాలా గొప్పది. ఆయన మనకు ప్రతి దానిని కూడా సహాయముగా, ఈ లోకంలో నీకున్న ప్రతి సమస్యను తొలగించడానికి అందించేవాడు. చాలాసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, నాకు సహాయము చేయవాడు ఎవడునూ లేడు, నన్ను కాపాడేవాడు ఎవడో లేడు, నాకు పలానా దానిలో అయితే ఇదిగో ఈ విషయంలో సహాయము ఎక్కడికి వెళ్ళాలి. రకరకాల సమస్యలతో సతమతమయ్యేవారు లేకపోలేదు. ప్రభు అంటున్నాడు, నీకు నేను సహాయం చేస్తాను, నేను నీకు సహాయకుడై ఉంటాను. మేఘవాహనుడిగా, ఇదిగో అదృశ్యమైన వానిగా ఉండొచ్చు, కానీ నీకు సమస్య వచ్చినప్పుడు నీకు దృశ్యమైన వానిగా ఉంటారు. నిజమే, ప్రభు మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. నీ ప్రతిదానిలో సహాయము చేసేవాడి కనుకనే ఆయనను ఎబెనేజరు అని పిలిచారు. ప్రతి విషయంలో, ప్రతి సమస్యలో నీకు తోడే ఉండి నీకు సహాయము చేసేవాడు ఆయనే. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, నీ బిడ్డల కొరకు ప్రత్యేకంగా నేను ప్రార్థన చేస్తున్నాను నాయన. ఈరోజు వారి జీవితాలలో ఏ సమస్య కొరకైతే సహాయము అర్థిస్తున్నారో వాటికి నువ్వు సహాయమును చేసి బిడ్డలను బహుగా ఆశీర్వదించండి. నేడు ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలకు నువ్వు తోడే నడిపించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. నీ రక్షణలో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడే నడిపించును గాక. ఆమేన్.